తప్పనిసరిగా గుర్తు తెచ్చుకోవాలి. ఆయనకు మనం వీ హ్యావ్ టు పే ఆర్ ట్రిబ్యూట్స్ టు హిమ్ అని నా భావన. సంగీత అకాడమీ ద్వారా వారికి ఈ ఏమంటారు 102వ జయంతి సందర్భంగా వారికి అందరం కలిసి, కళాకారులం అందరూ కలిసి వారికి ఒక చక్కటి నృత్య నివాళిని మేము అర్పించాలని మేము భావించాము. తర్వాత మేము మార్నింగ్ దీపారాధనతో మొదలు పెట్టుకుని అకాడమిక్ సెషన్స్ ఉన్నాయి. అకాడమిక్ సెషన్స్ అంటే ఇప్పుడు ఈ తరం వాళ్ళకి ఆయన చేసినటువంటి కృషి, ఆయన కాంట్రిబ్యూషన్ ఇప్పుడు మా లాంటి వాళ్ళకి మాకు తెలుసు, కానీ న్యూ జనరేషన్, కొత్త జనరేషన్ ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి కళాకారులకి ఆయన చేసినటువంటి కృషి తెలియాలి అన్న ఒక నేపథ్యంలో అకాడమిక్ సెషన్స్ లాగా లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ పెట్టుకున్నాం. అంటే పెరిగి నాట్యం ఆవిర్భావం ఎలా ఉంటుంది, తర్వాత దానికి ఉన్నటువంటి సంగీతం ఎలా ఉండింది, ఆయన ఎలా కూర్చారు, దాన్ని ఎలా రీక్రియేట్ చేయడానికి ఆయన కష్టపడ్డారు, తర్వాత ఆంధ్రనాట్యం దానికి ఉన్నటువంటి హంగులు ఏంటి, ఎలా ఉంటుంది, దానికి ఉన్నటువంటి నేపథ్యం, గుళ్ళు గోపురాలు, దానికి ఉన్నటువంటి ఆ నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా టెక్నికల్గా, తర్వాత అకాడమిక్గా ఒక నాలెడ్జ్ని ఇచ్చే సెషన్స్ పెట్టుకున్నాము. దీనికంటే ముందు డాక్టర్ జొన్నలగడ్డ అనురాధ గారు వారి గురించి చాలా వరకు, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలో చాలా కాలం ఆయన పనిచేశారు కాబట్టి డీన్గా, వారి గురించి ఆయన చేసినటువంటి కృషి గురించి షీస్ గోయింగ్ టు ప్రెజెంట్. అంటే మనకి ఏంటి త్రూ ఫోటోగ్రాఫ్స్, తర్వాత చేసే ప్రెజెంటేషన్ ద్వారా ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ గురించి చెప్తున్నారు. తర్వాత ఆయనది 12 minutes ఒక మూవీ ఉంది, అది కూడా మేము స్క్రీన్ చేయబోతున్నాము. సాయంత్రం మనకి ఏమంటారు నవగ్రహ స్తుతి, తర్వాత శివతాండవం అన్న అంశాలు ఉంటాయి వారి శిష్య బృందం ద్వారా. తర్వాత మళ్ళీ మనకి చాలా ఒక చక్కటి కార్యక్రమం ఏంటంటే రమా భరద్వాజ్ గారి చేత నాట్య అవతరణ అని, అంటే మనకు నాట్యం ఎలా మనకి అందింపబడింది, ఎలా వచ్చింది, అది మామూలుగా ఒక డాన్స్ ద్వారా కాకుండా ఒక థియేట్రికల్ ప్రెజెంటేషన్ ద్వారా. ఆమె షీజ్ అ బెంగళూరు బేస్డ్ వెరీ వెల్ నోన్ డాన్సర్, ఆమె మనకు ప్రెజెంట్ చేస్తాం. ఈ ప్రొద్దునంతా మేము అకాడమిక్గా ఒక సెషన్స్ ఇవంతా అయిన తర్వాత కొంచెం హాయిగా డాన్స్కి సంబంధించిన విషయంపైనే ఒక చక్కటి కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాము. అండ్ ఆ రోజంతా కూడా వారిని స్మరించుకొని వారు అందించినటువంటి సేవని గుర్తించి మరొకసారి వారిని, అంటే వారిని గుర్తు తెచ్చుకొని మేము మా ట్రిబ్యూట్ అందజేస్తాం. ఆ రోజు అందరూ కళాకారులందరూ, గురువులు, కళాకారులు, అంటే అక్రాస్ స్టైల్స్, ఇది పేరినికో ఆంధ్రనాట్యంకి సంబంధించింది కాదు, పెద్ద గురువులు అక్రాస్ ఆల్ ద స్టైల్స్, అన్ని నృత్య సంప్రదాయానికి అతీతంగా వారికి ఒక గురువుగా మేము ఈ నివాళిని మేము అర్పించాలని మేము నిర్ణయించాం. Do you have any questions? జూపల్లి కృష్ణారావు గారు ఇస్తారు, మా మినిస్టర్ కాబట్టి ఖర్చు. తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత కొండా సురేఖ. కళాకారుల క్రాస్ అందరూ, పెద్దవాళ్ళందరూ కూడా ఉంటారు, పేపర్ ప్రజెంట్ చేస్తున్నారు, ఆడియన్స్లో కూడా ఉంటారు. ఐఎమ్ హోపింగ్ అందరూ కూడా స్టూడెంట్స్ చాలా వరకు వాళ్ళు రావాలని నేను ఆశిస్తున్నాను. వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సెషన్స్లో హాజరయ్యి ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా విని గ్రహిస్తే చాలా సంతోషం. Our culture minister, Shri Jupalli Krishnarao garu, and then Minister for Hyderabad, Ponnam Prabhakar, Konda Surekha, and why Konda Surekha garu, I was very keen that she should come because we are talking about Perinanatyam, which we relate to Warangal. Why Warangal? Because of Ramappa temple, because of the sculptures at Ramappa, and because this is a recreation by him
and it is from that particular constituency. So I thought she should also be there. She should also be a part of the celebration. So maybe sometime, when they do something in Warangal, they'll remember and they'll make it a point to speak about him, speak about his contribution. If you have any questions, you want to know something, then I I did not follow everything, so... No, you can ask, so that's why I was trying to... if you can just a bit of it in English. See, స్పెషల్ గా తనతో తర్వాత ఫస్ట్ టైం మేడం ఫస్ట్ టైం గోయింగ్ టు బై ఎల్టీఎఫ్ తర్వాత చేస్తున్నా దిస్ వన్ అంటే ఎవ్రీ ఇయర్ ఇటువంటి ప్లాన్ చేద్దామని చేస్తున్నా ఎవ్రీ ఇయర్ చేయాలని మన వాళ్ళకి మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు ఇప్పటి వరకు లాస్ట్ నాకు కొన్ని సంవత్సరాలుగా అయితే చేయలేదని మధ్యలో కోవిడ్ వచ్చేసింది 100 years అప్పుడు ఏం చేసుకోలేదు ఇండివిజువల్ గా ఆర్గనైజేషన్స్ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పరంగా వాళ్ళు చేస్తున్నారు అధికారికంగా ఫస్ట్ అది మనం అది ఒకటి ఉండిపోయింది అని నా భావన చేయాలి అండ్ అకాడమీ వచ్చిన తర్వాత ఇది మన కోసం కళల కోసం కళాకారుల కోసం కాబట్టి అటు ఇట్స్ నాట్ ఉట్టి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇటువైపు కూడా కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉండాలి తర్వాత కళాకారులకు కూడా కొంచెం ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలి అని ఒక తపన ఇవన్నీ ఒక ఎత్తు అయితే అవి కూడా ఒకవైపు చేయాలి అనే ఒక ఆశ Who are going to the delegates, madam? Delegates will be all students of teachers of dance. స్కాలర్స్ Scholars, ఇంకెవరైనా everybody is welcome. ఇది ప్రత్యేకంగా ఒకటి డాన్స్ వాళ్ళే రావాలని ఎక్కడా లేదు ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు ఆల్ ఆర్ వెల్కమ్ Are we extending invites to dance schools? Yes, to music colleges, to dance from teachers, Hyderabad, yes, dance institutions. మేము ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడికే పరిమితం అని చెప్పలేదు అందరితో షేర్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాగలిగిన వాళ్ళు ఈవెన్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇప్పుడు పేరిని నేర్చుకున్న వాళ్ళు ఆంధ్రనాట్యం నేర్చుకున్న వాళ్ళు ఇక్కడే కాదు కదా ఇంకో వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళతో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము వాళ్ళు కూడా వస్తారని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే మాస్టర్ గారికి కదా చేస్తున్నది సో వాళ్ళందరూ కూడా పాలు పంచుకుంటే బాగుంటుంది అని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం వీలైనంత వరకు అండ్ ఇది మీ ద్వారా ఇన్విటేషన్ వెళ్ళింది అని అంటే ఇది అందరికీ ఇది ప్రత్యేకంగా ఎవ్వరికి వీళ్ళకే పరిమితం అని ఎక్కడా లేదు డాన్స్ వాళ్ళకే మ్యూజిక్ వాళ్ళకే అని లేదు అందరికీ అక్రాస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా వస్తే బాగుంటుందని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారు మేడం అంటే ఇక్కడ ఇప్పుడు యాక్టివ్ వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడ ఉండేవారు నాకు అంత సాయం లేదు ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ప్రాబ్లీ కళాకృష్ణ గారికి కొంచెం ఐడియా ఆయన ఫ్యామిలీ గురించి చాలా తక్కువ తెలుసు అంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి రిప్రజెంటేషన్ ఉండి వాళ్ళకి ఫ్రెండ్స్ నేను కనుక్కుంటాను శిష్యులు కూడా అంత పిల్లలే కదా ఇందులో మీకు రాసాము అందరూ నాకైతే తండ్రితో సమానం ఎందుకంటే మా గురువుకి గురువు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక క్లోజ్ అసోసియేషన్ ఫామ్ అయిపోయింది తర్వాత నాకు ఇంకో రకంగా మా నాన్నగారి ద్వారా కూడా వారు బాగా నాకు తెలుసు ఎప్పుడు కూడా ఒక అమ్మాయి లాగే ట్రీట్ చేశారు అది నా అదృష్టం అది సో దిస్ ఇస్ పర్సనల్ ఇక్కడ కూర్చున్నప్పుడు ఏంటో ఆఫీషియల్గా నేను మాట్లాడినప్పుడు బట్ పర్సనల్గా మాట్లాడితే నాకు తండ్రితో సమానము ఆయన నా లాస్ట్ వరకు కూడా ఐ బీన్ వెరీ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఆయన నేను చేయకపోయినా ఫోన్ 2 రోజులకు ఒకసారి ఆయన నాకు ఫోన్ చేశారు అమ్మ మాస్టర్ గారిని మర్చిపోయావా ఫోన్ చేయలేదు రాలేదు ఇంకా ఆయన రాలేదు అన్న రోజు తప్పనిసరిగా నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి అండ్ ఆయనకు ఒక పాపం తపన ఉండింది నేను రీసెర్చ్ చేయాలి ఏది హిస్ ఫేవరెట్ టాపిక్ వాజ్ సౌండ్ అండ్ వైబ్రేషన్ దానిపైన చేయాలి నువ్వే చేయగలుగుతావు నువ్వు చేయాలి చాలా కానీ మాకున్న కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి కదా ఆడవాళ్ళకి పెళ్ళి అంటాం పిల్లలు అంటాం సంసారం అంటాం ఇవన్నీ వచ్చేటప్పటికి దే టేక్ ప్రిసిడెన్స్ ఐ కుడ్ నాట్ డూ ఇట్ అది ఇప్పటికీ నేను
ఐ రిగ్రెట్. మీరేమన్నా సో అందరు రావచ్చు అని మీ ద్వారా మెసేజ్ వెళ్ళిపోతే ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. అందరు ఎవరైతే డాన్స్ ఫ్రీ ఎవ్రీబడి కెన్ కమ్. ఇప్పుడు ఈ డాన్స్ ఫామ్ కొంచెం అంటే చాలా లిమిటెడ్ గా ఉంది కదా మేడం. హౌ ఇస్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ ఏ బిగ్ ఫిలిప్ అంటే I don't know why you're saying it is limited. It is not limited. There are quite many. ఇప్పుడు మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా మీరు చూస్తున్నారు కదా, తెలంగాణ వచ్చినాకనే ఈ వినపడ్డాము గుస్సాడి ఇది అట్లా వస్తుంది. లేదు, అవన్నీ ఫోక్ ఫార్మ్స్, ఇది దేశీ నాట్యాలు. ఇప్పుడు మీకు మీరు పేరుని అన్నది మీరు చూస్తే మీరు మనం ప్రతి సెలబ్రేషన్లో మనం చేసుకుంటున్నాం అది. ఎందుకంటే ఇది మన నాట్యంగా మనం దాన్ని ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అన్న నేపథ్యంతో మనం దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం. సో చాలా మంది అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్ చాలా మంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, నేర్పిస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు మరి ప్రోగ్రామ్స్ కూడా మీరు 100 మంది రఫీ గారు 100 మంది 300 మంది చేసి సో అలా తక్కువ మంది నేర్చుకుంటున్నారు అని అనడానికి లేదు. అంటే ఒకప్పుడు ఇట్ వాజ్ లైక్ రియల్లీ హర్డ్ ఆఫ్. ఈ లాస్ట్ 10 years కొంచెం ఫార్మేషన్ డేలో అప్పుడు వస్తున్నాయి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వెదర్ దెర్ ఇస్ అ నీడ్ టు గివ్ ఎ బిగ్ ఫిలిప్, మోర్ ఫిలిప్ అనే the government is also doing it. The government is also, that is why I am saying when you are looking at the form, why are you not looking at the person who created it? You have to give due credit, right? To the person who has recreated and given it to us, and we are taking pride in saying this belongs to Telangana. ఇంతకుముందు పేరుని ఓన్లీ జెంట్సే చేసేవాళ్ళు, ఇప్పుడు లేడీస్ కూడా చేస్తున్నారు. కలిసి చేస్తున్నారు. సో అదంతా కూడా క్రియేటివే కదా మనం. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఆ కాలంలో ఎలా ఉండింది అలా ఉండింది అని మనకేమి ఫోటోలు కూడా లేవు కదా. ఇప్పుడు ఈ కాలంలో మనం ఫోటో వీడియో అంటే ఫోన్ తీస్తున్నాం, వీడియో రికార్డ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ కాలంలో అది కూడా లేదు కదా. సో మనం ఏంటి అంత ఊహనే, అంత కల్పన, అది కూడా అందరూ చేయలేదు. అలాంటి మహానుభావులే చేయగలరు. జీవితం అంతా ఈ నాట్య కళకే అంతే టిల్ ద లాస్ట్ బ్రెత్ అండి. లాస్ట్ బ్రెత్ ఇదే తపన ఉంది. ఇంకా రికగ్నిషన్ రావాలి, ఇది చేయాలి, ఇంకా చేయాలి, ఇది చేయాలి, అది తప్పితే ఇంకా ఆయనకి ఇంకా వేరే ధ్యాస లేదు. చాలా తక్కువ మంది ఉంటారు అలా. ప్లీజ్